బర్రెలక్క పెళ్ళైపోయింది, కాపురం కూడా చేసుకుంటుంది. అదేంటో గాని ఉన్నట్టుండి ఒక్కసారే ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ పోస్ట్ సంగతి ఏంటో చూద్దాం పదండి. సోషల్ మీడియాలో బర్రెలక్క ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీష మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్నారు. తన సమీప బంధువు అయిన వెంకటేష్ అనే యువకుడిని కుటుంబ సభ్యుల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. భర్తతో కొత్త లైఫ్ కూడా స్టార్ట్ చేసింది. సడన్ గా ఏమైందో ఏమో గానీ ఇంతలోనే చాలా ఎమోషనల్ అవుతూ పెట్టిన ఆవిడ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది బర్రెలక్క. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్ళను ఏమీ అనరు, కానీ గాయపడ్డ వాళ్ళని మాత్రం మాటలతో చంపేస్తారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి కూడా ఉండదు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ప్రతి అబ్బాయి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలని ఆలోచనే రాదంటూ ఎంతో బాధపడుతూ పోస్ట్ పెట్టింది. తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు, కానీ ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారంటూ రాసుకొచ్చింది బర్రెలక్క. అయితే ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసరికి అందరూ ఏమైంది బర్రెలక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా బర్రెలక్క కాస్తంత ఎమోషనల్ అయిందనే చెప్పాలి. యూట్యూబ్లో వీడియోస్, రీల్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యింది బర్రెలక్క. పొలంలో గేదెలు కాస్తూ శిరీష వీడియోలు చేసేది. డిగ్రీ చదువుకున్న ఉద్యోగం లేక ఆదాయం కోసం బర్రెలు కాస్తున్నానంటూ శిరీష చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆమెకు బర్రెలక్కగా గుర్తింపు వచ్చింది. అలా సోషల్ మీడియాలో పిచ్చ క్రేజ్ సంపాదించింది. ఇక గత ఏడాది తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు రాష్ట్రాల్లో సంచలనమయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్నికలో ఓటమి పాలైనప్పటికీ ఒక సామాన్యురాలు ఆ స్థాయిలో ప్రభావం చూపడం గొప్ప విషయం.